ఖమ్మం జిల్లా మేకలగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గ్రామాల వారీగా అభివృద్ధి కోసం నిర్మించి గ్రామ పంచాయతీ భవనాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వెనకడుగు వేయదని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూనే ఇందిరమ్మ ఇల్లు పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు పంట రుణమాఫీలు, పంటలకు బోనస్లు అందించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నడిపించడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పంచాయతీ అంటే మనందరికీ ఉమ్మడి సొత్తుగా, మన ఆత్మగౌరవానికి ప్రతిచిహ్నంగా కనిపించేది. కొన్ని వస్తువులని, కొన్ని పరికరాలని వాటి విలువలు వెళ్ళగట్టలేం. విలువలు ముఖ్యం కాదు, అది మన గౌరవానికి చిహ్నంగా ఉండే ఆఫీసులు అవన్నీ. కాబట్టి దాన్ని మీ సొంత ఇల్లులా భవిష్యత్తులో చూసుకొని ఈ గ్రామ పంచాయతీని నేషనల్ హైవేకి ఆనుకొని ఈ గ్రామ పెద్దలందరూ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మంచి ప్లేస్ లో సెలెక్ట్ చేసుకున్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ దీవెనలో మళ్ళీ తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలని కోరుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించే వరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రాంతి తీసుకోరని కవిత స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు అవకాశం, స్వేచ్ఛ, సంపద వచ్చేలా జాగృతి కృషి చేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం లెఫ్ట్ నుండి రైట్ వరకు ప్రతి ఒక్కరిని కలుస్తామని, మేధావులు, కవులు, రచయితల అభిప్రాయాలు తీసుకుంటామని కవిత అన్నారు. ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి, ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నే తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ, ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరు అందరు చూసినారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని. మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటూ ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే భౌగోళిక తెలంగాణను సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణలు సామాజిక తెలంగాణ సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించారు. మరి తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలకు సరైనటువంటి అవకాశం ఇచ్చే విధంగా, అన్ని వర్గాలకు సరైనటువంటి స్వేచ్ఛ వచ్చే విధంగా, అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి సంపద వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా అయితే గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ధర్మాసనం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. తాము అనుకున్న విధంగానే తీర్పు వచ్చిందని అన్నారు. ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు ఇవాళ మేము ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్ గా కూడా కనపడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వేయాలని
నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ సిబిఐకి ఇవాళ తనే హోమ్ మినిస్టర్, ఇవాళ దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది. ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు కోరరు? ఖచ్చితంగా మీరు కోరాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక్కసారి రుజువైంది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకి జనతా గ్యారేజ్ లాగా ఉన్నదని ఇలా మరొకసారి రుజువైందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది గ్రూప్ 1 ఎగ్జామ్లు నిరుద్యోగ యువత కావచ్చు, ఇవాళ అదేవిధంగా లగచర్ల రైతులు కావచ్చు, ఇవాళ హైడ్రా కావచ్చు, ఇలా ప్రజలకి సమస్య వస్తే ఇలా కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు. ఇలా వస్తూ ఉన్నారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు ఈ సమస్య ఉంది ఖచ్చితంగా మాకు చెప్పాలని చెప్తా ఉన్నారు. నేను ఆ రోజు దీని మీద గ్రూప్ 1 మీద మాట్లాడినప్పుడు ఇదే కుర్చీ మీద ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ మాట్లాడితే ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు. ఎంత విచిత్రం ఇది! ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇక విచిత్రం ఏంటంటే ఇవాళ పోలీసు వాళ్ళు భవన్కి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లయింది ఏమైందని అడిగే పరిస్థితికి వచ్చింది. ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి వద్ద నేషనల్ హైవే 163 పై రైతులు ధర్నా చేపట్టారు. దీంతో హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో అధికారులు విఫలమయ్యారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1 గంటకు విద్యుత్ ఇస్తే పంటలకు ఎలా నీరు పట్టాలంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. వ్యవసాయానికి పగటిపూటనే నిరంతర విద్యుత్ అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఏఐ హరికృష్ణ స్పందిస్తూ పీటీఆర్లో సమస్య ఏర్పడిందని దాన్ని సరిచేసి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఆ లో స్టేజ్లో ఉన్నటువంటి కరెంటు కూడా మేము నైట్ అక్కడ పోక ఆ పీజులు ఎగిరిపోవడం, మోటార్లు కాలిపోవడం అట్లాంటివి చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇక్కడ వచ్చి అనేక సందర్భాల్లో ఇక్కడ హెల్పర్స్ కానీ లేదా లైన్మెన్ కానివ్వండి, లేకపోతే ఏసాప్ కూడా మేము కాల్ చేసి సార్ ఇదేం పరిస్థితి అంటే ఏసాప్ అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఏసాప్ ఇక లైన్మెన్ ఇక్కడ ఉన్నటువంటి లైన్మెన్ గారు మరి అక్కడ పైనుంచే వస్తుంది మాకేం తెలియదు, పైన మీరు అడగని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చి 8 గంటలు రోజువారీగా 8 గంటలు పోవడమే కాకుండా మళ్ళీ ఈ పొద్దుగాల నుంచి మార్నింగ్ నుంచి పోవడం, మధ్యలో ఒక 2 అవర్స్ పోవడం, ఎవరు కూడా స్పందిస్తలేదు. ఎవరు ఫోన్ చేసి ఇక్కడ ఆఫీస్లో ఇక్కడ ఒక నెంబర్ ఉండదు, ఎవరు స్పందించరు, లైన్మెన్ స్పందించరు, ఏ సబ్ స్పందించడు. వేసుకున్నటువంటి చిన్నకారు రైతులు మేమందరం కూడా 1 ఎకరా 2 ఎకరాలు కూడా పారలేనటువంటి పరిస్థితి ఇక్కడ గురవుతూ ఉన్నది. మరి పొద్దుగాలు వచ్చి ఇక్కడ వచ్చి మేము ఏసబ్ కూడా ఫోన్ చేస్తే ఏకి ఫోన్ చేసినాం, మార్నింగ్ వచ్చి ఏసబ్ ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతలేదు. పైనుంచి వస్తుందా మేమేం చేద్దాము, పైన చెప్పుకోండి అక్కడ చెప్పుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ లో స్టేజ్